గురువుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుజీ? వృషభ రాశి వారు అంటే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 7, అగౌరవము 6. వృషభ రాశి వారికి కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం అనేటువంటిదే చెప్పాలి మామూలుగా. అయితే వీళ్లకు గురువు మామూలుగా మే 1వ తారీఖు నుండి వృషభ రాశి వాళ్లకు గురువు వస్తాడు. వచ్చినప్పుడు కొంతవరకు గురువు ఇచ్చేటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు. ఏది ఏమైనా సగం అటు సగం ఇటు ఉంటాయి. కొంచెం వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరైనా మరి గ్రహస్థితులు బాగుంటే చెప్పలేం, వాళ్ళకు బాగానే ఉంటుంది. రాసుల ప్రకారముగా ఒకవేళ బాగలేకపోయినా వ్యక్తిగతమైనటువంటి జాతకములో గ్రహాలన్నీ అనుకూలిస్తే ఏ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తారు. చూడండి ఎట్లుంటుందో. రాశి బాగుండి మరి మాకెందుకు గురువు గారు బాగలేదే అనుకునేటువంటి వాళ్లకు వ్యక్తిపరంగా ఏదైనా జాతకాల్లో లోపాలుంటే వాళ్లకు బాగుండదు. అది అంతే. ఇక్కడ మే వరకు చిన్నపాటి ఇబ్బందులు అయితే తప్పవు. వృషభ రాశి వాళ్ళది ఏప్రిల్ 9 ఉగాది నుండి మే 1వ తారీఖు వరకు కూడా కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అమ్మా. అయితే మే 1వ తారీఖు గురువు వచ్చినాక కొన్ని మాత్రమే ఉపయోగాలుగా ఉంటాయి. అంటే అన్ని రకాల చెప్పలేము ఉంటుంది. అంటే మిశ్రమ ఫలితాలుగా ఓవరాల్గా గోచరిస్తున్నాయి కదా, అందుకని ప్రతిభ కొద్దిగా తగ్గుతుంది ఈ సంవత్సరం వీళ్లకు. కొన్ని పనులు చేసినప్పుడు మళ్ళీ అబ్బా మీరా అవులే గతంలో చాలా మంచి పనులు చేశారు అని మళ్ళా వెంటనే కీర్తింపబడేటువంటి విధానము ఉంటుంది. అదొకటి. 2 ఉంటాయి. ఆదాయము బాగుంటుంది. ఆదాయమేమో రెగ్యులర్గా వచ్చేటువంటి ఆదాయము యథావిధిగా రావడం జరుగుతుంది, వస్తుంది. దానికేం ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఏది ప్రయత్నము చేసినా బాగా గట్టిగా ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. కొంచెం ఏదో మామూలుగా గతంలో లాగా ప్రయత్నం చేసి మనకు వస్తుందిలే చేస్తుందిలే అని అనడానికి ఉండదు. కొంచెం గట్టి ప్రయత్నం చేయాలి. అలాగే జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటువంటి వాళ్లతో ఎవరితో మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకు? ఈ సంవత్సరము శని మంత్రి అయినాడు. శని మంత్రి అయినటువంటి దాని వలన నోరు కూడా శనే. మనం ఏది మాట్లాడినా ఎదటి వాళ్లకు అది ఇంకొక రకంగా వెళ్ళి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు మాత్రమే కొంచెము జాగ్రత్త వహిస్తే మేలు జరుగుతుంది గాక. ఇక దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు ఈ సంవత్సరము అనేటువంటిది ఉన్నది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడైతే గతంలో చేసేటువంటివన్నీ కూడా ఒగమోస్తరుగా యథావిధిగానే వస్తూ ఉంటాయో, ఏదైనా కొత్తగా చేస్తే కదా మళ్ళీ మనకి ఏదైనా కొంచెం ఎక్కువ డబ్బు రాబడి ఉంటుంది అనేటువంటి ఆలోచనలతో కొత్త ప్రయత్నాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంట్లో శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు శుభకార్యాలు చేస్తారు గాక, వాటికి ఏమి ఇబ్బంది ఉండదు, చేస్తారు. ఎందుకంటే అది కుజుడి యొక్క ప్రభావంతో జరిగేటువంటిది. అందువలన ఖచ్చితంగా వివాహాలు అవి జరుగుతాయి. కొత్తగా ఉద్యోగాలు కావాలి చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు. అనుకూలాన్ని బట్టి వస్తాయి, వాటికి ఇబ్బంది ఏమీ లేదు. కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం కొంచెం నెమ్మదిగా సక్సెస్ అవుతారు. సక్సెస్ కారు అనేటువంటిది ఏమీ లేదు, అనుకూలవంతముగానే అవుతాయి, కొంచెం నెమ్మదిగా అవుతాయి. మనం అనుకున్నటువంటి సమయానికి అని కాకుండా కొంచెం నెమ్మదిగా కావడం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇక విద్యార్థులకు యథావిధిగా మంచిగానే ఉంది, బాగుంది. వాళ్ళకైతే యోగవంతముగానే ఉన్నది, మంచి మెడల్ సాధిస్తారు. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారం వరకు అనుకూలవంతముగానే ఉంటుంది వాళ్లకు.
రావాల్సినటువంటి లాభాలు ఎంత రావాలనో అంతే వస్తాయి గాక. సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి ఈ రాశి వాళ్లకు. ఏవో అడ్డంకులు, ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే అయ్యో కాలేదే అని కానీ, లేదా ప్రారంభమయ్యేటువంటి సమయానికి ప్రారంభం కాకపోవడానికి కానీ, లేదా సినిమా తీసిన తర్వాత ఆడాల్సినంత ఇదిగా ఆడకపోవడం కానీ, ఇప్పుడు ఈ రాశి వాళ్లకు సంబంధించినటువంటివి రిలీజ్ కావాలి చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో వాళ్ళ పాత్ర ఎంత ఉంటుందో దాన్ని బట్టి జరుగుతుంది. తక్కువ పాత్ర ఉంటే పెద్ద అనిపించదు, ఎక్కువ పాత్ర వీళ్ళదే ఈ రాశి వాళ్ళదే ఉంది అన్నప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బందులు జరిగేటువంటి ఇది ఉంటుంది. అందుకని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్లకు మాత్రము మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది. అయితే వాళ్ళు యజ్ఞయాగాది క్రతువుల వలననే బయటపడడం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వాళ్ళు అని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఖచ్చితముగా చూసుకోవాల్సిందే. ఏ సంవత్సరం ఆ సంవత్సరం మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటేనే మనకు ముందుకు వెళ్ళటానికి అవకాశం అని తెలియజేస్తూ జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.